పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు విలువలు విశ్వసనీయత గురించి వీళ్ళు వాళ్ళ రోజులు మాట్లాడతారు. సిగ్గు లజ్జ అని మాట్లాడటం చాలా చాలా తప్పు. ఇవాళ రోజున దాన్ని ప్రోత్సహించడం వెంకటరెడ్డి గారు కూడా డిబేట్ లో దాన్ని మేము చేసాము సమర్థించుకోవాల్సింది పోయి నువ్వు మాట్లాడుకుంటూ సైలెంట్ గా అరే ప్యాకార్డ్ క్లబ్లు నడుస్తున్నాయా లేవా రాష్ట్రంలో అవి చెప్పు. రాష్ట్రంలో ప్యాకార్డ్ క్లబ్లు నడుస్తున్నాయా లేవా మిస్టర్ టోపీ అడిగిన సమాధానం చెప్పు. రాష్ట్రంలో ప్యాకార్డ్ క్లబ్లు నడుస్తున్నాయా లేవా? రాష్ట్రంలో ప్యాకార్డ్ క్లబ్లు నడుస్తున్నాయా లేవా? అరే రాష్ట్రంలో ప్యాకార్డ్ క్లబ్లు నడుస్తున్నాయా లేవా? హైదరాబాద్ లో కూర్చున్నారు, నీకేం తెలుసు? లోటస్ బోర్డ్ లో కూర్చున్నాడు. నువ్వు భీమవరంలో తొంగున్నావా? నువ్వు భీమవరంలో తొంగున్నావా? హైదరాబాద్ లో నువ్వు భీమవరంలో తొంగున్నావా? ఏం పీకావు? అవును ఏం పీకావు? పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో వచ్చాడు, చంద్రబాబు హైదరాబాద్ లో వస్తాడు, నారా లోకేష్ హైదరాబాద్ లో వస్తాడు, మీ మంత్రులు పబ్బుల్లో ఉంటున్నారు. అరే నీకు హైదరాబాద్ కి తిరిగేస్తాం మనం. సరే నేను అడిగిన సమాధానం చెప్పు మిస్టర్ టోపీ, అడిగిన సమాధానం చెప్పు. ఆంధ్రప్రదేశ్ లో ప్యాకార్డ్ క్లబ్లు ఉన్నాయా లేవా? ఏ మిస్టర్ గుడివాడ, ఓ గుడివాడ మీ మాదాపూర్ పవన్ కళ్యాణ్ నిన్ను ఒకటి అడుగుతున్నా. గుడివాడలో మీ బ్యాచ్ మోటూరులో గుడివాడలో మీ బ్యాచ్ ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్యాకార్డ్ క్లబ్లు నడుస్తున్నాయా లేవా కూటమి ప్రభుత్వంలో? లేవు చాలా లేవా? పవన్ కళ్యాణ్కి ఒళ్ళు పంచి మాట్లాడా? అబద్ధం చెప్పాడా? నీ కొవ్వెక్కి మాట్లాడుతున్నావు. నువ్వు కొవ్వెక్కి మాట్లాడుతున్నావా? లేవని చెప్తున్నా. మళ్ళీ మరి ఎందుకు ఎత్తుతావు? మరి పవన్ కళ్యాణ్ కలిసి రాశాడా? నువ్వు నోరు మూసుకొని పూర్తిగా చెప్తా. మూసుకొని సైలెంట్ గా నీకు దిమాగ్ ఖరాబ్. భీమవరంలో కాదు రాష్ట్రం మొత్తం ప్యాకార్డ్ క్లబ్లు నడుస్తున్నాయా లేవా? నీకు ఎంత అరిసినా కానీ నీకు 10 రూపాయలే పేటీఎం, నీకు అంత మించి రాదు. ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ గుడివాడ? ఎస్ వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఎస్ లక్ష్మీకాంత్ గారు, ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీకాంత్ గారు, ఎస్ లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలు, సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి, సమయం అయిపోయింది. ఓరే నాయన గుడివాడ, మిస్టర్ మాదాపూర్ ఏం లేఖ రాశాడు? మిస్టర్ మాదాపూర్ పవన్ కళ్యాణ్ ఏం లేఖ రాశాడు? రాష్ట్రంలో ప్యాకార్డ్ క్లబ్లు ఉన్నాయని రాశాడు. ఆ టోపీ తీసి కొంచెం మెడం ఎక్కించుకుంటావు. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు. అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు అప్పుడేదో పవన్ కళ్యాణ్ గారు నా కొడకలారా అన్నారని, జగన్మోహన్ రెడ్డి గారు సన్నాసులు అన్నారని, జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుందని ఇప్పుడు అనలేదని మీరు మాట్లాడారు. ఇప్పుడేమో ఒక ఎమ్మెల్యేని పట్టుకుని మంత్రిని పట్టుకుని ఒళ్ళు పలిసిందా అంటున్నారు. మీరేం ఫాలో అవుతున్నారు? మీరేమైనా ఫాలో అవుతున్నారా? నీతులు చెప్పడానికేనా మనం పాటించమా? మీరు అయిపోతే నేను మాట్లాడతా. చెప్పండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. నేనేమన్నా డిబేట్ లో చెప్పు తీపిచ్చి తంతానా యాంకర్, తంతానా జనసేన, తంతా ఏమన్నా టీడీపీ అన్నానా? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారన్నా. ఎందుకన్నా ఈ జనసేన అధికార ప్రతినిధో జనసేన ప్రతినిధో రాష్ట్రంలో ఎక్కడ పేకాట క్లబ్లు లేవు అని గొంతు దించుకుంటే యాజ్ ఎ మోడరేటర్ గా అదేంటండి పవన్ కళ్యాణ్ గారు క్లబ్లు ఉన్నాయని చెప్పి లేఖ రాశాడని చెప్పి మీరు క్వశ్చన్ చేయట్లేదు. ఆల్రెడీ అడిగాను సార్, మీరు అప్పుడు చెవులో శేషం పోసుకున్నారేమో. ఆల్రెడీ నేను ఆ క్వశ్చన్ అడిగాను. మీరు మాట్లాడుకుంటూ డిబేట్ మొత్తాన్ని ఈ రకంగా వక్రీకరిస్తే ఎట్లా? నేను అడిగిన క్వశ్చన్